ఇది ఫ్రెండ్స్ ఫేస్ రిజల్ట్ చూస్తున్నారు కదా. ఎలాంటి మాయ మర్మం ఏమీ ఉండదు, ఎందుకంటే మనకు తెలిసింది నలుగురికి చెప్తే నలుగురికి యూజ్ అవుతుంది. వాళ్ళకి ఏదైనా తెలిస్తే నాకు చెప్తారు, అంతే కదా. ఎలాంటి ఏమంటారు గిల్టర్ లేకుండా ఈసారి అయితే తేనె ఖర్చు, క్యారెట్ ఖర్చు కూడా లేకుండా విటమిన్ ఈ ఒక్క ట్యాబ్లెట్ ఉంటేనే ఫేస్ చాలా స్కిన్ గ్లోగా చేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతిరోజు ఒక కొత్త వీడియోతో వస్తున్నాను, మీరు కూడా నన్ను ఆదరిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను విటమిన్ ఈ ట్యాబ్లెట్తో, ఒక ఫేస్ ప్యాక్ వీడియో చేశాను నేను విటమిన్ ఈ ట్యాబ్లెట్తో. ఆ విటమిన్ ఈ ట్యాబ్లెట్తో చేసేటప్పుడు నేను తమ్లైన్ ఏం పెట్టానంటే, 4 రూపాయల ఖర్చుతో మన నల్లటి చర్మాన్ని తెల్లగా చేసే విటమిన్ ఈ, అంటే 4 రూపాయల ఖర్చు మాత్రమే ఉంటుందని నేను చెప్పాను. దానికి చాలామంది ఏం చెప్పారంటే, విటమిన్ ఈ ఒకటి 4 రూపాయలు, మనకు ఏమంటారు క్యారెట్ ఫ్రీగా రాదు, తేనె ఫ్రీగా రాదు, అంటే తేనె క్యారెట్ ఫ్రీగా ఇస్తారా, మీరు ఎందుకు అట్లా చెప్పినారు, మళ్ళీ మీ వెనక లైటింగ్ ఎక్కువ అవుతుంది తక్కువ అవుతుంది, మీరు మొహం కడుక్కున్న తర్వాత ఫిల్టర్ పెట్టుకున్నారు, ఏమంటారు టవల్లో ఏదో పౌడర్ పెట్టుకున్నారు అని అంటున్నారు. అట్లా కాకుండా ఇవన్నింటికి ఒకటి క్లారిటీ ఇవ్వడానికి అనమాట. క్లారిటీ కాదు, మళ్ళీ ఇంకొకటి చేసి చూపిస్తున్నాను. అదేంటంటే 4 రూపాయల ఖర్చుతో మాత్రమే. ఈసారి నేను అప్పుడేం చెప్పానంటే, మన ఇంట్లో అందరి ఇళ్లలో క్యారెట్ ఉంటుంది, తేనె అందరి ఇళ్లలో ఉంటుంది, ఇప్పుడు ఆల్మోస్ట్ 90% ఉంటుంది. చాలామంది అడిగారు క్యారెట్ ఫ్రీగా రాదు, తేనె ఫ్రీగా రాదు అన్నారు. కాబట్టి విటమిన్ ఈ ట్యాబ్లెట్ ఒక్కటి ఉంటే చాలు, ఒక ట్యాబ్లెట్ విటమిన్ ఈ ఒక్క ట్యాబ్లెట్ తోటి ఫేస్ వైట్గా ఎట్లా అవుతుందో చూపిస్తాను. మొన్న చెప్పిన దానికి కూడా క్లారిటీ ఇస్తాను. నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను, ఒకసారి జూమ్కి వచ్చేస్తాను, అంటే మొహం దగ్గరికి పెడితే లైటింగ్ చూడండి, ఎందుకంటే మనది స్టూడియో కాదు కాబట్టి లైటింగ్ అప్ అండ్ డౌన్ అయితేనే ఉంటుంది. ఎండ వెలుతురికే మనం చేయాలి, ఇంట్లో ఉన్న వెలుతురికే చేయాలి. నేను లైట్లు కూడా వేసుకోలేదు, నార్మల్ వెలుతురికే చేయాలి కాబట్టి అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. ఒకసారి దగ్గరికి వస్తే చూడండి, స్కిన్ బ్రైట్నెస్ చూసారా, స్కిన్ తెలిసిపోతూ ఉంటుంది. దగ్గరికి వస్తే లాంగ్ వెళ్తే చూసారా డల్ అవుతూ ఉంటుంది. ఇట్లా వెనక్కి ముందరికి వస్తుంటే లైటింగ్ అప్ అండ్ డౌన్ అవుతానే ఉంటుంది. కానీ నేను లైటింగ్ మార్చలేదు, ఫిల్టర్ మార్చలేదు, ఏమీ చేంజ్ చేయలేదు. నేను ఉపయోగపడుతుంది 1000 రూపాయల విలువ గల ఫేస్ ప్యాక్ని చేస్తున్నాను నేను. దీనివల్ల ఫేస్ ఎంత బ్రైట్గా అవుతుందో చూపిస్తానంటే, విటమిన్ ఈ అనేది దేంట్లో వేసినా బాగా యూజ్ అవుతుంది. కాకపోతే మనం వేసే పదార్థము మన స్కిన్కు పడింది అయి ఉండాలి. మళ్ళీ చెప్తున్నా, విటమిన్ ఈ ట్యాబ్లెట్ వేసి ఫేస్కైనా చేతులకైనా బాడీకైనా అప్లై చేసుకున్నప్పుడు ఈ విటమిన్ ఈ ట్యాబ్లెట్ కాకుండా వేసే పదార్థం కూడా మన ఒంటికి నప్పేది, అంటే మన స్కిన్ని అబ్జర్వ్ చేసుకునేది అయితేనే మనకు షైనింగ్ కానీ ఆ స్కిన్ గ్లోయింగ్ కానీ కనిపిస్తుంది. ఇప్పుడు 4 రూపాయల ఖర్చుతో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఖర్చు లేకుండా చూపిస్తాను. 4 రూపాయలు మాత్రమే ఖర్చు. ఈసారి అయితే ఎవరు బ్యాడ్ కామెంట్ పెట్టారు, ఎందుకంటే 4 రూపాయల ఖర్చుతో మాత్రమే చేస్తున్నాను నేను. ఇప్పుడు ఆ ప్రాసెస్ ఎంతో చూసేద్దామా. సగం ముక్క కలబంద తీసుకున్నాను, ఇట్లా సైడ్లకి కొద్దిగా తీసేస్తున్నాను, ఎందుకంటే లోపల ఉన్న కలబంద జెల్లు మనకు రావాలి కాబట్టి. పైన ఉన్న చెక్కును కూడా తీసేస్తున్నాను మొత్తం. తీసేసి ఈ జెల్లునంతా ఒక బౌల్లోకి తీసుకుంటున్నా. చూసారు కదా, ఇలా జెల్లీ లాగా వస్తుంది అనమాట. మొత్తం జెల్ అంతా తీసేసుకుంటున్నా. జెల్లుని మొత్తం తీసుకున్నాం కదా, కొద్దిగా లైట్గా ఇక్కడ గ్రీన్ వచ్చింది, దీన్ని కూడా కట్ చేసి తీసేస్తున్నా. మనకు ఓన్లీ జెల్ మాత్రమే రావాలి కాబట్టి జెల్లుని మాత్రమే తీసుకున్నా. దీన్ని చేతితో ఇలా నదుపుకొని, చేతితో ఇలా మెదిపినట్టుగా చేసుకొని గుజ్జులా చేసుకోవాలి. మీరు కావాలంటే మిక్సీ జార్లోనైనా వేసుకోవచ్చు. నేను మిక్సీ జార్ లేకుండా చేతితోటి ఇలా మెదిపినట్టుగా చేస్తున్నా మెత్తగా. కలబంద జెల్ రెడీ అయిపోయింది. ఇలా కొద్దిగా కచ్చపచ్చగా మెదుపుకుంటే సరిపోతుంది. ఇలా మెదిపి పెట్టుకోవాలి కలబంద జెల్ని ఇలా మెత్తగా, అంటే కొద్దిగా కచ్చపచ్చగా మెదుపుకున్న తర్వాత విటమిన్ ఈ ట్యాబ్లెట్ ఒక్కటి తీసుకుంటే సరిపోతుంది. విటమిన్ ఈ ట్యాబ్లెట్ని కొద్దిగా ఇలా గిచ్చినట్టుగా చేసి ఇందులో వేస్తున్నా. జెల్లుని ఇందులో నొక్కుకోవాలి. ఒక్క ట్యాబ్లెట్ అయితే సరిపోతుంది విటమిన్ ఈ ట్యాబ్లెట్. ఇందులో వేసిన తర్వాత చేతితోనే కలుపుకోవాలి, మళ్ళీ స్పూన్తో కలపాల్సిన అవసరం ఏమీ లేదు. 1-2 సెకండ్ల పాటు మొత్తం ఇలా కలిసేలాగా ఒక్కసారి కలుపుకోవాలి. కలబంద జెల్లులో మనం వేసిన విటమిన్ ఈ మొత్తం కలిసిపోయే వరకు ఒక్కసారి ఇలా కలుపుకోవాలి. అంతే, ఇలా మొత్తం కలుపుకున్నాం కదా, ఒక చక్కటి ఫేస్ ప్యాక్ రెడీ అయింది. దీని రిజల్ట్ మీకు ఇప్పుడే చూపిస్తాను. నేను ఇందులో మొత్తం కలిపి పెట్టుకున్నాను కదా, కలబంద జెల్లు, విటమిన్ ఈ ట్యాబ్లెట్ ఇందులో మొత్తం కలిపి పెట్టుకున్నాను. మీకు వీడియోలో చూపించాను, కాకపోతే ఈ బౌల్లో కనబడదు కాబట్టి ఇంకొక బౌల్ తీసుకుంటున్నాను. విటమిన్ ఈ ట్యాబ్లెట్, కలబంద జెల్ ఇందులో కలుపుకున్నాను కాబట్టి మీకు కనబడేలాగా. మళ్ళీ ఇది కూడా మార్చానంటే మరీ ఘోరంగా ఉంటుంది. ఇక్కడ నాకు ఎవరు లేరు 4 సాక్ష్యాలు చెప్పడానికి. నా యూట్యూబ్ కుటుంబ సభ్యులు అయితే ఒక్కరు కానీ బ్యాడ్ కామెంట్ పెట్టరు. ఎవరైనా ఒకవేళ పెట్టినా కోపం మీద పెడతారు, ఎందుకంటే మన ఇంట్లో ఉన్న వాళ్ళు ఒకసారి కోపడ్డా కూడా ఇంకొకసారి ప్రేమిస్తారు, అది నార్మల్. కానీ కావాలని బ్యాడ్ కామెంట్ పెడితే కొద్దిగా బాధ ఉంటుంది కాబట్టి ఇంత పర్ఫెక్ట్గా చూపించాలనిపిస్తుంది. ఎందుకంటే నువ్వు అందులో పెట్టుకున్నది వేరు, నువ్వు చూపించింది వేరు అంటారని ఇప్పుడు మళ్ళీ ఇందులో ఇంత లాంగ్ నుంచి వేస్తున్నా. ఇది జెల్లు, కలబంద జెల్లు, విటమిన్ ఈ ట్యాబ్లెట్ కలుపుకున్న మిశ్రమం. ఇది కూడా బౌల్ అంత బ్రైట్గా లేదు, ఇది నార్మల్ బౌల్స్ ఉంటాయి కదా ఇంట్లో, అదే మాత్రం. ఇది మరి అంత ఎక్కువ మెంటి పెట్టి అంత చేసే అంత కాదు. మనం చేసుకున్న దాంట్లో మనం బతకాలి కాబట్టి అంత క్వాలిటీ కొంటే తినడానికి ఏముండదు.
ఇది ఫేస్కి అప్లై చేస్తున్నా. మళ్ళీ అంటే ఇది అప్లై చేస్తూ చెప్తా. తేనె డైరెక్ట్గా ఫేస్కి అప్లై చేస్తే వైట్ హెయిర్ వస్తుంది, హెయిర్ షైనింగ్ అవుతుంది, అదంతా తప్పు, ఏం కాదు. డైరెక్ట్గా తేనె అప్లై చేస్తే అవుతుందేమో, నాకు కూడా అపోహ ఉండే. మనం కనుక్కుంటాం కదా, మన అమ్మలు అక్కలు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర కనుక్కుంటే వాళ్ళకి ఏం కాదు. కాకపోతే లేడీస్ ఎక్కువగా యూజ్ చేస్తారు. అది లైటింగ్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది కాబట్టి ఇది నార్మల్గా అట్లా. నార్మల్గా ఎండ లైటింగ్కి, నార్మల్ బయట ఉండే లైటింగ్కి మనం వీడియో చేస్తాం కాబట్టి అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. చూసారు కదా, 4 రూపాయల ఖర్చు. ఎందుకంటే కలబంద అందరి ఇళ్ళ దగ్గర ఫ్రీగా ఉంటుంది. ఇది అంతే, ఎవరి ఇళ్ళ ముందర కూడా నాటినా కూడా అడిగి తీసుకున్నా కూడా ఎవరేమన్నారు కాబట్టి ఓన్లీ ఈరోజు కలబంద విటమిన్ ఈ వేసి ఫేస్కి అంతా అప్లై చేస్తున్నా. కొద్దిగా ఇలా మసాజ్ చేస్తున్నట్టుగా చేయాలి. బాగా బ్రైట్గా ఉంటుంది, షైనింగ్ అయితే సూపర్ ఉంటుంది. ఫేస్కి అప్లై చేస్తుంటేనే మీకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి, స్కిన్ అంతా షైనింగ్గా కనిపిస్తూ ఉంటుంది. చాలా బాగుంటుంది విటమిన్ ఈ అయితే. ఇది మళ్ళీ అడిగారు, చాలామంది అడిగారు డైలీ అప్లై చేస్తాను. డైలీ కాదు, వారానికి ఒకసారి మాత్రమే. నేను అప్పుడు అప్లై చేశాను, మళ్ళీ ఇప్పుడు అప్లై చేస్తున్నాను. అది ఆల్మోస్ట్ ఒక 10 days అయింది అనుకుంటా. నెక్ వరకు అంటే మెడ వరకు అప్లై చేయలేము, ఎందుకంటే కాలర్ ఉంటుంది కాబట్టి. మళ్ళీ మన ఫేస్కి ఏదైనా ఎండ డైరెక్ట్గా పడేదైనా సరే, డస్ట్ పడేదైనా ఫేస్ వరకే కాబట్టి అయినా ఈజీగా ఉంటుంది ఫేస్కి అప్లై చేస్తే. కాబట్టి నేను ఫేస్కి అప్లై చేస్తున్నా, మెడకు అప్లై చేయలేకపోతున్నా అంతే. ఇప్పుడైతే ఎండ ఉంది, ఎండలోనే చేయాలి వీడియో. అంటే మొహం కడుక్కునేది ఒకటి, ఎందుకంటే మొహం కడిగి చూపించండి, మీరు ఏమైనా సబ్బు పెట్టారా అన్నారు కాబట్టి సబ్బు పెట్టకూడదు. నేను వీడియో కోసం ఒక 5 నిమిషాల కోసం సబ్బు పెట్టి ఫేస్కి ఏదైనా క్రీమ్ రాసుకొని చేస్తే ఫేస్ అంతా తెలిసిపోతుంది రిజల్ట్ వెంటనే. ఈ వీడియో వరకు బాగానే ఉంటుంది మీకు చూపించడానికి, తర్వాత మాత్రం కంపెనీ ఎత్తిపోయి ఘోరంగా అయిపోతుంది మొహం. ఇలా మొత్తం అప్లై చేశాను కదా, ఇలా కళ్ళపైన కూడా కళ్ళు మూసుకొని ఇలా అప్లై చేసుకుంటే సరిపోతుంది. కళ్ళ కింద ఉన్న డార్క్ సర్కిల్స్ కూడా, నా చూడండి స్కిన్ ఏమంటారు, ఈ చెంపలకి కళ్ళ కింద ఒకేలాగా ఉంది. ఎందుకంటే ఇది అప్లై చేయడం వల్ల 2 కలర్స్ ఒకేలాగా ఉంటాయి అనమాట. స్కిన్ ఒకలాగా, అంటే మనం బుగ్గల మీద ఒక కలరు, కళ్ళ కింద బ్లాక్ ఉంటుంది కదా, అట్లా లేకుండా నాకు 2 ఒకేలాగా ఉంది. ఎందుకంటే విటమిన్ ఈ టాబ్లెట్ అప్లై చేయడం వల్ల. ఈసారి అయితే 4 రూపాయల ఖర్చే, ఎందుకంటే కలబంద అందరికీ అందుబాటులో ఉంటుంది కాబట్టి. ఇప్పుడు మొత్తం అప్లై చేసినా కదా, ఒక్క 10-15 నిమిషాలు 20 నిమిషాల పాటు కరెంట్ లేదు కాబట్టి మొత్తం ఆరనివ్వాలి ఫేస్కి. ఇంకా ఈ 10 నిమిషాలు మాత్రం మాట్లాడకపోతే సరిపోతుంది, ఎందుకంటే ఫేస్కి అంతా పట్టేస్తుంది కాబట్టి. పదిహేను 16 నిమిషాలు అయింది. ఇప్పుడు మొహం కడుక్కొని మీకు చూపిస్తాను. మా అన్న తీస్తూ ఉంటాడు వీడియో. ఇప్పుడు మీకు మొహం కడుక్కొని, అంటే లైవ్ కాకపోయినా ఇది నేను మొహం కడుక్కునేది అదంతా చూపిస్తాడు కాబట్టి మీకు వెంటనే రిజల్ట్ కనిపిస్తుంది. టవల్ కూడా దులిపి చూపిస్తాను నేను, ఎందుకంటే టవల్లో ఏముండదు, బొక్కలు పడ్డ టవల్ తప్ప ఏం లేదు. నిజంగా చూపిస్తాను, ఎందుకంటే అట్లా అంటున్నారు కాబట్టి కొద్దిగా బాధ అనిపిస్తుంది కదా, టవల్లో పౌడర్ వేసుకుంటున్నారు అట్లా అంటారు కాబట్టి కొంచెం చూపిస్తాను నేను. మా అన్న తీస్తాడు, నేను మొహం కడుక్కుంటాను. ఇప్పుడు మొహం కడుక్కోవడానికి వచ్చినాను, నేను డ్రమ్ముల దగ్గరికి వచ్చినాను. టవల్ హోల్స్ పడ్డ టవల్ తప్ప, హోల్స్ తప్ప తినలే, మేకప్ కానీ పౌడర్ కానీ ఏం లేదు. ఇక్కడ పెడతాను, ఇది ఇప్పుడు పక్కన వేసుకుంటాను. ఒక దండెం ఉంటుంది కదా, దానిపైన వేస్తాను, మొహం కడుక్కుంటాను. ఇందులో ఏం లేదు, చూసారు కదా, ఇలా ఏం లేదు. ఇది నార్మల్ వాటరే, కాబట్టి చల్లగా ఉన్నాయి, మాకు మెట్ల కింద ఉంది, చల్లగా ఉన్నాయి. వీటితో డైరెక్ట్గా మొహం కడుగుతున్నా, ఎందుకంటే మళ్ళీ ఏమైనా వేసినారని అనుకుంటారేమో అని. లైటింగ్ అయితే డల్గా ఉంది బయట. డైరెక్ట్గా కడిగి చూపిస్తున్నా, నీకు తెలుస్తూ ఉంటుంది, కడుగుతుంటేనే రిజల్ట్ తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇట్లే కూర్చుంటున్నా, ఎటు పోలే, మళ్ళీ ఎటు కదలలేదు. నేను ఏమన్నా మార్పింగ్ అంటారని దీని నుంచే టవల్ లాగుతున్నా. చూడండి, లైటింగ్ అప్పటికిప్పటికి ఒకేలాగా ఉంటుంది, ఫేస్ మాత్రం చేంజ్ అయి ఉంటుంది. ఎందుకంటే లైటింగ్ అప్పటికిప్పటికి ఒకేలాగా ఉంటుంది, ఎందుకంటే ఫేస్ మాత్రం చేంజ్ అయి ఉంటుంది. ఎందుకంటే మనం చేసిన రిజల్ట్ కనిపిస్తుంది. మీకు కనిపిస్తుందా స్కిన్? నాకు ఎండకి ఏం కనిపిస్తలేదు. ఒకసారి టవల్, ఇందులో ఏం లేదు, టవల్ని కూడా దులిపి. ఒకసారి డౌట్ రావచ్చు, ఇది ఏమైనా ఉందేమో అని. ఏం లేదు. లెగిస్తే కెమెరాకి అవుట్ అవుతా అని లెగట్లేదు, ఎంగేజ్ చేస్తున్నాం. అన్న తీస్తలేడు, ఎందుకంటే కడుపున వస్తుందని పడుకున్నాడు. మళ్ళీ ఇబ్బంది పెట్టి వీడియో తీయ అంటే బాగుంటుంది కదా, అది స్వార్థంలాగా ఉంటుందని నేనే స్టాండ్ పెట్టుకొని
ఇట్లా వంగి తీస్తున్నా, లేస్తే మళ్ళీ కెమెరాకి అవుట్ అవుతుంది కదా. పడుకోవచ్చు కదా, పడుకోబో. ఇది ఫ్రెండ్స్ ఫేస్ రిజల్ట్ చూస్తున్నారు కదా. ఎలాంటి మాయ మర్మం ఏమీ ఉండదు, ఎందుకంటే మనకు తెలిసింది నలుగురికి చెప్తాం, నలుగురికి యూజ్ అవుతుంది. వాళ్ళకి ఏదైనా తెలిస్తే నాకు చెప్తారు, అంతే కదా. ఎలాంటి ఏమంటారు గిల్టర్ లేకుండా ఈసారి అయితే తేనె ఖర్చు, క్యారెట్ ఖర్చు కూడా లేకుండా విటమిన్ ఈ ఒక్క ట్యాబ్లెట్ ఉంటేనే ఫేస్ చాలా స్కిన్ గ్లోగా చేస్తుంది. చూస్తున్నారు కదా స్కిన్ ఎంతో గ్లోగా ఉందో. గిల్టర్ ఏం పెట్టలేదు, కావాలంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో అంతా చెక్ చేసుకోండి ఒక్కసారి. మళ్ళీ ఇక్కడికి ఫేస్ చాలా తేడా ఉంటుంది, ఎందుకంటే దీనికి అప్లై చేశాను, ఫేస్కి అప్లై చేశాను, మెడకు అప్లై చేయలేదు కాబట్టి మీకు డిఫరెంట్గా అనిపిస్తుంటుంది. ఒకవేళ ఫిల్టర్ చేస్తే ఫేస్ వరకు ఫిల్టర్ చేసి గొంతు వరకు ఫిల్టర్ ఆపేయలేను కదా, అంత టెక్నిక్ నాకు ఇంకా రాలేదు కాబట్టి నేను చెప్తాను. ఏంటంటే విటమిన్ ఈ ఒక్క ట్యాబ్లెట్ వల్ల, అంటే కలబంద కూడా ఉండాలి, మనం డైరెక్ట్గా ఫేస్కి అప్లై చేయకూడదు. ఏదైనా కూడా ఏదైనా ఒక పదార్థంలో మన స్కిన్కి బాగా పడే పదార్థంలో వేసుకొని కలుపుకొని అప్లై చేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ బ్యాడ్ కామెంట్లు మాత్రం పెట్టకండి. థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ మాత్రం నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి. చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే 3 లక్షల మంది సబ్స్క్రైబర్స్ అయినారు. నా ఫ్యామిలీ, నా యూట్యూబ్ ఫ్యామిలీ అంతా నాకు ఎప్పుడు సపోర్ట్ ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ సపోర్ట్ మాత్రం నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. మరొక మంచి వీడియోతో మీ ముందరికి వస్తూనే ఉంటాను.